చాలా మంది కూడా మొహమాట పడి అయ్యో నేను ఇది చేయలేకపోతే వాళ్ళు ఏమనుకుంటారో అని ఉండే లెక్క అంతా ఖర్చు పెట్టి అయ్యో పోకపోతే మర్యాద పోతుంది, ఇది పెట్టకపోతే మర్యాద పోతుంది, అయ్యో వాళ్ళు నాకు ఇది పెట్టిండ్రి ఇప్పుడు నేను పెట్టకపోతే ఎట్లా, ఇవన్నీ చూసుకొని ఇదంతా పెద్ద మాయ. ఆ మాయలో పడిపోయి అప్పుల్లో ఉంటారు, మైనస్లో ఉంటారు. సో దాని నుంచి బయటికి రండి. నో చెప్పేది నేర్చుకోండి. ఏ మనిషికైనా సరే నీకు మొహమాట పడి నువ్వు ఏమనుకుంటారో అనుకున్నావనుకో ఆడ ఇరకాటంలో పడేది నువ్వే. పెద్దలు అన్నారు కదా, అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలని. ఇప్పుడు నీకు బాగా కావాల్సినోడే వాని స్తోమతకు మించి నిన్ను అడుగుతానాడు, లెక్కో ఏదో సహాయమో ఏదో అడుగుతానాడు, అది నీకు అర్థమైంది. ఈయనకి గిన నేను ఇస్తాననుకో తిరిగి రాదని నీకు అనిపించింది, అయినా నువ్వు మొహమాట పడతాండవు, ఎట్లా ఏమన్నా అనుకుంటాడేమో బాధపడతా అనుకోద్దు. చెప్పేయి. వాడు 50,000 అడిగినాడు, 500 జోలో పెట్టు అంతే. లేదురా సారీ ఏమనుకోద్దు, నువ్వేం అది ఇది నా పరిస్థితి కూడా బ్యాడ్గా ఉంది, నువ్వు ఈ 500 పెట్టుకో, ఏదైనా పిల్లలకి తీసుకొని పోపో ఫ్రూట్స్ కానీ ఏదైనా సరే, సరిపోతే నువ్వే కొనిచ్చి తీసుకొని పో అని చెప్పేసి మంచి మాటలతోనే నో చెప్పు. మంచి మాటలతో నో చెప్పు. 500 ఖర్చు పెట్టి నో చెప్పు. 50,000 పోయేదానికన్నా 500 పోయేది మేలు కదా. నువ్వు 500 అన్నా ఖర్చు పెట్టినావు అనేదన్నా అనుకుంటుంది. లేదా 500 కూడా వాడు కృతజ్ఞత చూపెట్టలేదు అనుకో, ఆడ నీకు తెలిసిపోతుంది. నేను 500 ఇచ్చినా కూడా నీ పిల్లలు కానీ నువ్వు హ్యాపీగా లేవే, ఇంక నేను 50,000 ఇచ్చినా కూడా అంతే కదా, నువ్వు చూపించేవానివే కదా నువ్వు నాకు, కాబట్టి వద్దు అయిపోతుంది. సో అందుకని ఇవాళ నేను చేయనాయా అని గట్టిగా చెప్పేది ఉండాల. ఇప్పుడు కాదు మళ్ళా సారి నా కోసం చేయవా, నన్ను నమ్మవా, ఎన్ని రోజులు స్నేహం మంది అది ఇదని చెప్పి ఏదేదో మాట్లాడతారు. ఎన్ని రోజులు దన్నా కానీ రా కలిసి కావాలంటే బోధిందాం. అంతేగాని వేలు లచ్చలు అది ఇది అంటే గిన 1కి 10 సార్లు ఆలోచించు. నీకు భార్య పిల్లలు ఉన్నారు, నీకు చాలా బరువులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఒకవేళ అట్లా అనుకోని కూడా నువ్వు ఇష్టవే అనుకో, నీ దగ్గర దండిగుండి ఇది రాకపోయినా పర్లేదులే అనుకుంటే సో కాబట్టి తెలుసుకో మన పరిస్థితి ఏమి, మన ఆదాయం ఎంత, మన అవటం తూకమేమి, అవి తెలుసుకొని చేస్తే డబ్బులు నిలబడతాయి. అన్నీ తగిలించుకున్నప్పుడు అన్నిటికీ సమాధానం డబ్బే అనుకొని అంతలకే ఇసురుకుంటూ పోయినామంటే నెలాఖరికి ఏందో ఉండదు. అది తెలియక ఎకరాలు అమ్మేసుకొని రోడ్డుపైకి వచ్చిన వాళ్ళు ఎంతమంది స్టోరీలో